కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని ఏఐటీసీ జిల్లా రాష్ట్ర కార్యదర్శి విలాస్ విమర్శించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షతన మంగళవారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు రాష్ట్ర కార్యదర్శి విలాస్ హాజరయ్యారు. సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. సిసిఐ సిమెంట్ పరిశ్రమపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తమ అధిష్టానంతో మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెపం మోపడం సరికాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే మోడీ సర్కార్ను ఒప్పించి సిసిఐను తెరిపించే ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం బీడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన గోవర్ధన్ను శాలువా, బొక్కెలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఫెడరేషన్ను సమర్థవంతంగా నడపాలని ఆకాంక్షించారు. జిల్లా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ బి గోవర్ధన్ గారు రాష్ట్ర బీడీ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఏఐటీసీ జిల్లా సమితి నుండి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వారు బీడీ ఫెడరేషన్ని విజయవంతంగా నడపాలని సమితి కోరుతుంది. ఈరోజు ఏఐటీసీ జిల్లా కౌన్సిల్ సమావేశము అధ్యక్షులు గోవర్ధన్ గారి అధ్యక్షతన జరుగుతుంది. ప్రధాన కార్యదర్శి దేవేందర్, కౌన్సిల్ సభ్యులు హాజరైనారు. ముఖ్యంగా ఈ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏఐటీసీ ప్రతి మండలంలో ఎలా బలోపేతం చేయాలి, అన్ని రంగాలలో ఏ విధంగా బలోపేతం కావాలనేటి నిర్ణయాలు, పోరాట కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రైవేటీకరణ మీద ఎక్కువ ప్రేమ చూపెట్టడం జరుగుతుంది. కార్పొరేటీకరణ మీద ప్రేమ చూపడం జరుగుతుంది. అంటే ఈ విధమైన పరిస్థితి మన దేశంలో ఉన్నది. 55 కోట్ల మంది కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రము అసలు బీజేపీ ప్రిన్సిపల్ ఏమో వీళ్ళకి అర్థం కాదు. ఉన్నటువంటి సీసీఐ గురించి సీసీఐ ఓపెన్ చేయాలని ఇది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. మరి ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ బీజేపీ వాళ్ళే. మరి కేంద్రంలో పోయి అక్కడ మోదీ సర్కార్తో మాట్లాడి ఇక్కడ ఫ్యాక్టరీని ఓపెన్ చేయొచ్చు కదా. ఓపెన్ చేయడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద పడేస్తుండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయాలన్నా కానీ అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్రం దానికి పర్మిషన్ ఇవ్వాలి రాష్ట్రంకు. అట్లయినా ఇప్పించాలి. అదేం లేకుండా కేవలం రాజకీయం చేసుకుంటూ జిల్లాలో ఉన్నటువంటి మన భవిష్యత్తును ఈ రాజకీయం పేరిట